హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీరందరూ ఎలా పండుగ చేసుకున్నారు, ఏమేమి వంటలు చేసుకున్నారు, ఏమేమి స్వీట్స్ చేసినారో నాకు చెప్పండి. నేనైతే పెద్దగా ఏం చేయలేనండి. ఉగాదికి అయితే భక్షాలు చేస్తాం కదా, భక్షాలు, ఉగాది పచ్చడి అంతే. ఇంకా ఈరోజు పండుగ కదా అని పొద్దున్నే లేచిన అండి. 5కి లేచి బోళ్ళు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి అసలు నేను ఏం బోళ్ళు తోమలేదండి. ఎందుకంటే నాకు 5 గంటలకు మల్లెపూలు వచ్చినాయి, ఒక 2 కిలోలు. అవి అల్లేసరికల్లా నాకు రాత్రి 10 అయిందండి. ఇంకా తొందర అల్లేసి పడుకునేసరికల్లా 12 అయింది. ఇంట్లో పని అంతా సదురుకునేసరికల్లా బాగా లేట్ అయింది. అలిస్ట్ అనిపించిందండి నాకు. ఇంకా నిన్న నల్ల రాలేదు, నీళ్ళు లేవు. తెల్లారితే పండుగ, అసలు ఎట్లనేమో అనుకోని మస్తు టెన్షన్ పడ్డా. కానీ మంచిగా లేసుడుతున్న నల్ల అయితే వచ్చిందండి. మంచిగా నీళ్ళన్నీ పట్టుకొని బౌల్ అయితే బొచ్చడి బౌల్ ఉంటే ఆ బౌల్ మొత్తం దోమేసిన అండి. మంచిగా బౌల్ అన్నీ దోమిన తర్వాత ఇక పొద్దున్నే ఇల్లు ఊడిచి బయట కడిగేసి బట్టలు కూడా ఉంటే బట్టలు కూడా విండేసుకొని స్నానం చేసి వచ్చి శారీ అయితే కట్టుకున్నా అండి. ఫస్ట్ ఇవాళ పండగ, మళ్ళీ పండుగ ఒకటి, మళ్ళీ వీడియో కూడా తీసుకుందామని. బారులు అవుతుంది వీడియో పెట్టక, లాంగ్ వీడియో అని. ఇంకా మంచిగా శారీ అయితే కట్టుకున్నాండి. రెడ్, ఎల్లో, గ్రీన్ ఇవే అవుతున్నాయి ఎప్పటికని. ఈ బ్లూ చీర కట్టుకొని, కాటన్ బ్లౌజ్ అనేది. ఈ బ్లౌజ్ వేసుకుంటే అసలు కుచ్చుకపోదు, ఎండాకాలం మంచిగా ఉంటుంది కదా, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు అని. పూజ అంతా చేసుకున్న తర్వాత ఒకసారి వీడియో తీసినండి. మంచి అనిపించింది. ఇట్లా బయట అయితే మామిడాకులు కట్టుకొని, ఇంకా బంతిపూలు లేవండి. అసలు బంతిపూలు అమ్మడానికి వస్తాయి కావచ్చు నాకు, అదే అల్లడానికి వస్తే మంచిగా కొన్ని కుచ్చుదామంటే నాకు మల్లెపూలు వస్తున్నాయండి, బంతిపూలు రాలేదు. ఇక మామిడాకులు అయితే కొనుక్కొచ్చి మంచిగా అన్ని కూరగాయలు పొద్దున్నే వంకాయ అవన్నీ తీసుకొచ్చినండి. మా పాప చూసిరా ఎండకు కూర్చొని, వద్దులే ఏదో ఒక చిన్న ముగ్గు నేను వేస్తా అంటే, వద్దు అందరు కలర్ వేసి నేను కూడా కలర్ వేస్తా అంటుంది. అసలు ఎవ్వరు వేయనే లేదు కలర్, కానీ ఇక మాకు తన కలర్ వేసినట్టు ఇష్టం. ఇక సరేలే అని వదిలేసిన, ఎంతసేపు అయినా వేసుకొని అని. నేనైతే బయట పనంతా వేసుకొని తులసి చెట్టు కాడ ఇట్లా ముగ్గు నేనే ముగ్గు వేసుకొని లేట్ చేస్తుందని ఇక నేనే ముగ్గు వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసిన అండి. చేసిన తర్వాత ఇక లేచి స్నానం చేసినప్పుడే శనగపప్పు అయితే నానబెట్టుకొని ఉడకబెట్టిన కొంచెం ఇట్లా పలుకు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పట్టాలండి. మిక్సీకి వేసి పట్టిన తర్వాత మిక్సీకి వేసేటప్పుడే నేను విలాచీలు కొద్దిగా అంతే, ఒక విలాచీలు వేసి పట్టినండి. నేను ఈసారి బెల్లంతో చేస్తున్నానండి. పోయిన సంవత్సరం కూడా బెల్లంతో చేసిన. అంతకుముందు ఏం చేసేదంటే ఇప్పుడు చక్కెరతో చేసేది. ఇప్పుడు బెల్లంతో చేస్తే టేస్ట్ బాగుంటాయి అట అని చెప్పారు. అయితే ఇక నేను కూడా మంచిగా అంత జాలిగా గిన్నె ఉంటుంది కదా, ఆ జాలి గిన్నెలు వేసుకున్న తర్వాత చల్లన్నాక మిక్సీ పట్టిన తర్వాత మంచిగా పక్కకు పెట్టేసుకుని ఆనకం పట్టేసుకున్నా అండి. ఎంత అంటే ఒక గిలాసుడు బెల్లం తీసుకొని, కొంచెం ఎక్కువనే తీసుకున్నా అండి బెల్లము. కొద్దిగా స్వీట్ ఉండాలని కొంచెం చక్కెర కూడా వేసిన లాస్ట్కు, అట్లయితే స్వీట్ అనేది బాగుంటుందంట. అయ్యో నేను ఉల్టా పెట్టినా అండి. ఫస్ట్ కలిపేది పెట్టిన, ఫస్ట్ ఇట్లా బెల్లం వేసేది పెట్టలే నేను. ఇక ఇవాళ బాగా లేట్ అయిందండి. వీడియో కూడా కొంచెం ఇవాళ లెంత్ అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను 10 నిమిషాలు ఏమో పెడతా అంతే. ఇప్పుడు 14 అయింది, అందుకే కొద్దిగా లేట్ ఎక్కువ అనిపిస్తుంది లెంత్ నాకు. ఇంత లెంత్ వీడియో నేను ఒక 2 సార్లు పెట్టిన అంతే. కానీ పండుగ రోజు ఇట్లా మంచిగా చీర కట్టుకొని ఇట్లా పని చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ మాకు రేకులు కాబట్టి ఇవాళ నిన్న మొన్న వర్షం కొట్టిందండి. ఇవాళ అయితే విపరీతమైన ఎండ అయినా కూడా ఎందుకు అంతేం ఉడకపోస్తలేదండి, చల్లగానే అనిపిస్తుంది నాకైతే. ఇక బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసుకొని అయితే కలుపుకుంటున్నాను. కొన్ని అట్లా పోయాలండి వాటరు. ఇంకా కలిపేటప్పుడు కొద్దిగా అందులో విలాచీలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా అండి. అట్లయితే మంచిగా వస్తుంది ఆనకము. ఇంకా తర్వాత పప్పు వేసి మంచిగా కలిపినండి, ఉండలు లేకుండా. అసలు చూస్తే ఇట్లనే తినబుద్ధి అవుతుంది, సేమ్ హల్వా లాగా అనిపిస్తుంది కదా. మంచిగా అసలు కరెక్ట్ స్వీట్ సరిపోయిందండి. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మంచి ఈ మైదా పిండితో వేసినండి. గోధుమ పిండితో వేస్తారు కానీ మైదా పిండితో వేస్తే చూడడానికి బాగుంటుంది. ఇక ఎప్పుడో ఒకసారి కదా సంవత్సరానికి. నేను ఎక్కువ చేయనండి, మధ్యలో పండుగ అప్పుడే చేస్తూ ఉంటే అప్పుడు చేయను. ఇక వీళ్ళకు మైదా పిండి అందరూ ఎవరు ఇచ్చారంట, మైదా పిండితోనే బాగుంటాయి, గోధుమ పిండితో వద్దంటే హెల్త్కు మంచిది కాదని తెలిసి కూడా ఇంకా తప్పదు, సంవత్సరానికి ఒక్కరోజు కదా ఏమవుతుందని చేసిన అండి మైదా పిండితోటే. ఫస్ట్ ఇట్లా
పూర్ణము రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత పిండి అయితే కలిపినండి. ఒక అరకిలో పిండి తీసుకొని ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకొని నెయ్యి వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఈ పిండిలో ఆ వేడి నెయ్యి అయినా పర్లేదు, నూనె అయినా పర్లేదండి. ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు ఒక 2 స్పూన్లు నూనె నెయ్యి వేడి చేసుకొని పిండిలో పోసి కొద్దిగా చిటికెడు ఉప్పేసి పిండి కలుపుకోవాలండి. అట్లయితే మనకి ఏంటంటే పూర్ణాలు చేసేటప్పుడు మన చేతికి పిండి అంటదండి, మంచిగా ఉంటుంది. మనం ఎటు పెడితే అటే వస్తుందండి, అంత బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడైనా కూడా చపాతీ పూరి చేసుకుంటానేమో వేడి నీళ్ళతో చేస్తా. ఇప్పుడు ఇక చన్నీళ్ళే కాబట్టి అసలు నిజంగా అండి, ఎప్పుడు నువ్వు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఈ వెనక వాళ్ళైతే ఎప్పుడు బట్టలు విండుతారండి వాళ్ళైతే. మళ్ళీ ఇప్పుడు విండుడు స్టార్ట్ చేస్తే వాళ్ళు అది సరే అయిపోయాక ఇద్దామని నేను చూస్తున్నా అప్పటి నుంచి. కానీ వాళ్ళు విండబట్టి 2 గంటలు అవుతుందండి. ఏం విండుతారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక పోనీ అని వదిలేసి సరే ఎట్లయినా ఇద్దాం, ఎప్పటికైనా ఉంటుంది నా వీడియోలో ఖచ్చితంగా బట్టలు విండేది ఉంటుంది సౌండ్ అని నేను కూడా వదిలేసిన అండి. చూసిరు కదా, చెయ్యి వెంటనే పెట్టద్దండి. కొంచెం పిండి కొద్దిగా చల్లనక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని లైట్గా ఉప్పు వేసుకొని మంచిగా పిండి కలుపుతున్నాండి. మైదా పిండి ఆల్రెడీ పూర్ణం చేసి పక్కకు పెట్టేసిన. ఇంకా పిండి కలిపి కూడా పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వంట చేయాలండి ఇంట్లోకి. ఇంకా వంకాయ టమాటో ఉండి బియ్యం పెట్టి చారు చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా కొబ్బరి పచ్చడి ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ ఇక అప్పటికే లేట్ అయింది. ఇక మస్తు ఉడకపోతుంది. మళ్ళీ ఇలా భక్షాలు, ఉగాది పచ్చడి ఇవన్నీ తింటామా చెప్పండి. మళ్ళీ వేస్ట్ అయితే ఇక రేపు ఈ కూరలు ఉన్నా కూడా మన కొబ్బరి పచ్చడి చేయొచ్చు అని అందుకే అవన్నీ కూరలు ఒకటేసారి అవసరం అని చేయలేదండి. చూసిరు కదా పిండి ఎంత మంచి, చేతి కొంచెం కూడా అంటుకోకుండా వచ్చింది. నా చేతి చూసిరు కదండి. పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా అందుకేనండి నూనె నెయ్యి ఒక 2 స్పూన్లు వేడి చేసి పిండి కలుపుకుంటే బాగుంటుంది. ఇక పక్కకి అయితే పెట్టేసినండి. మూతలు పెట్టిన తర్వాత మీకోసం వీడియో కోసం అట్లా చూపించినంత ఇక వంకాయలు కోసేసిన అండి. 1 కిలో వంకాయలు, ఒక 3 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కోసి పక్కకు పెట్టుకున్నా అండి. ఇంకా అంత పని చేసిన పొద్దున నుంచి చాయ్ తాగలేదు అసలు, ఏం లేదండి, కొన్ని వాటర్ తాగిన అంతే. ఇంకా పక్కకు చాయ్ అయితే పెట్టుకున్నా. అంటే పొద్దున వాళ్ళకి పెడితే తాగిపోయారు, నేను కొంచెం చాయ్ ఉంటే అది వేడి చేసుకుంటున్నా అండి అంతే. కూర పొయ్యి మీద వేసిన తర్వాత కొద్దిసేపు అయ్యేదాకా ఈలోగా పిండి గుండా అంతది కదా, చాయ్ తాక్కుంటే కూర్చుందామని. నాకైతే ఇవాళ లేచిన కాంచి టెన్షనేనండి. అసలు ఎప్పుడైతే మళ్ళీ పొద్దున్న పూల బాబు వచ్చి ఇవాళ పూలు వస్తాయి అక్కయ్య, మీరు ఎటు పోకండి అల్లండి అని చెప్పిండు. వద్దు అందామంటే ఎందుకు, డబ్బులు వస్తాయి కదా, మంచిగా డబ్బులు రోజు రోజు ఇచ్చిపోతారండి, మంచిగా అనిపిస్తుంది కదా అట్లా ఇస్తే, ఎందుకులే వద్దనుడని అందుకే ఫాస్ట్గా చేస్తున్నానండి. అసలు లేచిన కాంచి ఇవాళైతే కొంచెం కూడా రెస్ట్ అయితే లేదండి నాకైతే. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా కాళ్ళు చేతులు అయితే మస్తు నొస్తున్నాయి అసలు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అండి పువ్వులు వచ్చుడు, రాత్రి 10 దాకా పూలల్లుడు, ఇక తర్వాత కొద్దిసేపు పడుకున్నా, మళ్ళీ తొందరనే తెల్లారట అనిపించింది. ఇక మళ్ళీ లేచి పొద్దున లేచిన 5 గంటల నుంచి ఒకటే పని అండి అసలు. నిజంగా నాకైతే ఇవాళ అసలు పూలు ఇంకా రాలేదు, 3 అవుతుంది, ఇంకెప్పుడు వస్తాయో ఏమో. ఈ నైట్ ఇవ్వాలన్నా మళ్ళీ పడుకుని ఉంటుందా, లేకపోతే మళ్ళీ 10 దాకా మేలుకుతారేనా అని ఆలోచిస్తున్నా. ఈ తెచ్చేవాళ్ళు 1కి 2కి తెచ్చు కదా, మంచిగా 5 వరకు అల్దును. ఏమైనా 5కి తెస్తే నాకు రాత్రి లేట్ అవుతుందండి. చూసిరు కదా, ఇక కూర అయితే కలుపుతున్నా. నాకు చూసిరా, నేను పొద్దున మంచిగా రెడీ అయినప్పుడు ఎంత బాగుండే, అట్లనే ఉంటే బాగుండే. కానీ మనకు పని అంతా ఎవరు చేస్తారు ఇంట్లో పని. నేను ఇట్లా చీర కట్టుకొని పని చేయడం అంటే నా వల్ల కాదండి అస్సలు. నేను ఎప్పుడైనా నైటీ మీదనే చేస్తా. కాకపోతే ఏంటంటే వీడియోస్ షూట్ చేసుకోవాలి కదా, ఎప్పుడు నైటీ మీద ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందరు మన చీరలే కడుతురు ఇవాళ. సరేలే, మనకు బాగా నగలు లేకుండా ఉన్న దాంట్లో ఉన్నంతలా మనకు నచ్చినట్టుగా శారీ అయితే కట్టుకుందామని ఏదో ఉన్న చీర కట్టుకొని అయితే రెడీ అయినండి. మంచిగా నిన్న మల్లెపూలు వెళ్ళాం కాబట్టి దేవతకు పూలు వేసిన, మిగిలిన నేను కూడా అల్లుకున్నా అండి. అల్లుకొని పెట్టుకున్నా, ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా రెడీ అయితే. ఇక చాయ్ అయితే తాగుతున్నా. అప్పటికి నాకు మస్తు తలనొస్తుందండి. నాకు చాయ్ తాగకపోతే అసలు ఇంకా తగ్గించిన ఎండాకాలం కదా అని రోజుకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతున్నా అండి. ఇంత ముందుకైతే పొద్దున 3 అసలు తాగేది. మీరందరు భక్షాలు చేసిరా, అదంతా
అంతా నాకైతే చెప్పండి. ఇక్కడ మా పాప చూసిరా ఉగాది పచ్చడి చేయడానికి అన్నీ రెడీగా పెట్టిందండి పాపము. ఉగాది పచ్చడి అని రాసింది. అక్కడ ఏదో బోర్డు రాసింది చూసిరు కదా. ఇక నాకు వీడియో కోసం అయితే అన్ని రెడీగా పెట్టింది. ఇక్కడ వచ్చి అయితే ఇక పచ్చడి అయితే ప్రిపేర్ చేసి తర్వాత దేవుని దగ్గర కొంచెం పచ్చడి గ్లాసులో పోసి ప్లేట్లో ఒక 2 భక్షాలు పెట్టి దండం అయితే పెట్టుకున్నాండి. ఫస్ట్ పచ్చడి చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా భక్షాలు అయితే చేస్తున్నానండి. పూర్ణం ఇట్లన్నీ రెడీగా ఉన్నాయి కదా. మంచిగా ఒక గిన్నెలో కొంచెం నూనె పోసుకొని చేయికి రాసుకుంటూ ఒక పేపర్ మీద కవర్ మీద కడిగేసుకొని అట్లా చేయితోటి ఒత్తేసుకుంటే అయిపోతుందండి. మంచిగా వస్తాయండి. కొంచెం కూడా బయటికి వస్తుంది. ఇక బయటకు అప్పుడప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి పూర్ణం ఎక్కువైందనుకో బయటకు వస్తుందండి. ఒక్కోసారి అయితే రాదు. మైదాపిండి ఇట్లయితే ఏంటంటే అట్లా మనం ఎట్లా ఫోల్డ్ చేసినా కూడా ఉంటుందని నేను మైదాపిండితో చేయాలనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం భయం అనిపిస్తుంది. అబ్బా మళ్ళీ కడుపు నొస్తుందో ఏమో అరుగుతుందో అని. కానీ ఇక ఓన్లీ సంవత్సరానికి ఒక్కసారే కదా అని చేసిన అండి. ఈసారి ఎప్పుడైనా గోధుమ పిండితోనే చేస్తా. కానీ ఈసారి పోయిన సంవత్సరం కూడా మైదాపిండి బెల్లం, ఈ సంవత్సరం కూడా మైదాపిండి బెల్లం అండి. అంత ముందుకైతే గోధుమ పిండి చక్కెర అట్లా చేసేదాన్ని. ఇక గ్యాస్ అయితే వంట చేసిన అండి. వంకాయ వండి చారు చేసి బియ్యం పెట్టుకొని అన్నం కూర అన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ కింద పెట్టుకొని ఇక కూర్చొని చేస్తున్నాండి. ఎందుకంటే నిల్చొని చేయాలంటే అసలు నా వల్ల కాదు. అప్పటికే మస్తు పని. ఇక నేను మొత్తం అలసిపోయినండి. వెనకైతే చెమటలు విపరీతమైన ఉడకపోస్తుందండి. ఇక ఎట్లనో టకటక అయితే చేద్దామని అన్నా. మళ్ళీ షాప్ దగ్గర కూడా 2-3 ఇక మా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట. తీసుకోవడానికి కొన్ని ఎక్కువ చేయంటే సరే అనుకున్నాండి. ఇక పచ్చడి అవి భక్షాలు అయితే పంపించిన. మా మమ్మీ వాళ్ళకి కూడా పచ్చడి పంపించిన. వాళ్ళు పచ్చడి చేసుకోరండి, ఓన్లీ భక్షాలు చేసుకుంటారు. ఇక ఇవాళ నేనేం చేస్తా అంటే కుండల అట్లా చేయనండి. మాకు ఒకటి ఉంటుంది మగ్గు, ఆ మగ్గులో చేస్తా అండి. అది మా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు కొనిచ్చింది. ఇక నాకు అదే కొంచెం సెంటిమెంటు. ఆ మంచి మగ్గు తోమి దానికి కంకణం కట్టి గంధం పెట్టి బొట్లు పెట్టి ఇక ఆ మగ్గుల్లో దాని నిండా చేస్తాండి. చూసిరు కదా, దీని నిండా చేస్తాండి. ఇది మా పెళ్ళప్పటిది అన్నట్టు. నాకెందుకు ఇక ఇట్లా చేస్తే మంచి అనిపిస్తుంది. కుండల చేసుడు అదంతా ఇక నాకు సెట్ కాదు. మళ్ళీ ఎందుకు ఇక నాకు ఇట్లా అలవాటు అండి. ఇక భక్షాలు ఇట్లా అన్నీ చేసిన తర్వాత అసలు ఎన్ని బోళ్ళు పడ్డాయి అంటే నాకు సెలుపులో లేవండి. బోళ్ళు మొత్తం ఖాళీ బయటకు వచ్చినాయి. ఇక అవన్నీ అయితే తోముతున్నా. మంచిగా అన్నీ ఊడ్చిపెట్టి అన్నీ తోమి అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ అన్నీ తోమేసిన అండి. అంత పని ఉండే నాకైతే. ఇక ఎండ కొడుతుంది ఫుల్, అయినా కూడా తోమి పెట్టిన. చూసారు కదా, ఇట్లా అయితే ఎండకి ఇట్లా బోర్లు ఇస్తే ఏంటంటే మంచిగా ఆరిపోతాయండి. అన్ని బోర్లు పడ్డాక ఇల్లు ఎట్లుంటుంది చెప్పండి, ఘోరంగా ఉంటుంది కదా. నాకు ఫస్టే ఎలర్జీ ఇట్లా బోర్లు బట్టలు కనబడతాయి. చూసి కదా ఏదో అట్లా వేసిందండి చిలుక ముగ్గు అని మా పాప. ఇల్లు అయితే మొత్తం నీట్గా అసలు ఘోరంగా చేసిందండి. అటు మా కలరు ఆ పేపర్లు కడిగేసింది, ఆకులన్నీ పోసింది. ఇంకా తను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పచ్చడి తీసుకొని. ఇక నేను తను పోయినాక భక్షాలు అన్నీ అయిపోయినాక మంచిగా వంటలు చేసి అన్నీ ఎక్కడే ఊడ్చిపెట్టలేదండి. అప్పటికే ఇంకా ఉండని మళ్ళీ తిన్నాక ఊడ్చిపెడతాను. ఇక అందాక భక్షాలు చేసి పచ్చడి చేసిన తర్వాత అప్పటికే మస్తు చెత్త అయిందండి. ఇక అంతా అన్నీ ఊడ్చిపెట్టి ఇక అన్ని భక్షాలు అయితే అయిపోయినాయి. మంచిగా చారు వంకాయ కూర అవన్నీ ఉన్నాయండి. అసలు నిజంగా వాళ్ళ కర్రీస్ కూడా టేస్ట్ అయితే మంచిగా కుదిరినాయండి. తొందర చేసిన. అది ఆ పచ్చడి ఏంటంటే మా ఓనర్స్ ఇచ్చిరండి. మార్నింగ్ అయితే ఉప్మా చేసిన, ఇంకా అది కొంచెం ఉంటే పక్కకైతే పెట్టేసిన. వంకాయ కర్రీ వండిన. ఇంకా తిన్నాక ఇవి కూడా ఊడ్చిపెట్టి మళ్ళీ తోమేసిన అండి. అప్పుడు ఊడ్చిపెట్టి తోమాలంటే గిన్నెలు లేవన్నీ అక్కడ ఉండని ఎండకని ఇక పొద్దున పాలు తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కొన్ని పాలు అవన్నీ వేడి చేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఇక పని అయ్యేసాక నాకు 1:30 అయిందండి. అప్పటి వరకు ఇంకా నేను ఛాయ్ తాగిన. అప్పుడు అంతే, ఇంకేం తినలేదు. నా మొహం అయితే మొత్తం వాడిపోయిందండి ఎండకైతే. ఇక ఇప్పుడే పని అంతా అయింది. తిన్నాక బోల్ తోమినాక ఇక ఇప్పుడే పడుకున్నాండి కొద్దిసేపు. వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక పూలు ఎప్పుడు వచ్చినా కూడా అల్లుకుంటారు. కాసేపు అయితే రెస్ట్ తీసుకుందామని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్.